నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు మేడారంలో జరగనుంది. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క కేబినెట్ సమావేశం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మేడారంలో బయట కేబినెట్ సమావేశం నిర్వహించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మేడారంలో జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా ఈరోజు మంత్రివర్గం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా గిరిజనుల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన విషయంతో పాటు మరోవైపు ములుగు జిల్లాలో దాదాపు 14,000 ఎకరాలు ఆయకట్టు సాగునీరు అందించేటువంటి పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం సంబంధించిన దానిపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. మరోవైపు దేవాదుల ప్యాకేజ్ 3 పనులకు సంబంధించిన ఆమోదంపై కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం తెలుపనుంది. దీంతో పాటు ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్ పై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఇయర్ జరిగేటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి మహాకుంభమేళకు సంబంధించినటువంటి కృష్ణా గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వాటికి సంబంధించిన పునరుద్ధరణ పనులు, మరోవైపు పుష్కర ఘాట్ల ఏర్పాట్లకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు యాసంగి రైతు భరోసా కింద పెట్టుబడులు, మరోవైపు సాయం పంపిణీ చేయాల్సిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చాంశం మారినటువంటి జిల్లాల పునర్విభజన సంబంధించిన అంశంపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే అనేక సార్లు హామీ ఇచ్చారు. గతంలో హేతుబద్ధీకరణగా జిల్లాల పునర్విభజన జరిగింది, సక్రమంగా జరగలేదు. చాలా వరకు ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు కూడా జరిగింది కాబట్టి మళ్ళీ జిల్లాల పునర్విభజన చేపడతామని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఒక జ్యుడిషియల్ కమిషన్ వేస్తారు. ఎందుకంటే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు సంబంధించిన రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ సంబంధించిన ఏర్పాటుకు తీసుకునే నిర్ణయాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు హ్యామ్ రోడ్లకు సంబంధించిన అంశాలు ఇటీవల కాలంలో కేంద్రం రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన మంత్రులు ఇచ్చినటువంటి కొన్ని హామీల మేరకు హ్యామ్ రోడ్లకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో ఉన్నటువంటి హరిత హోటల్లో ఈ కేబినెట్ సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, దీపిక, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా అయితే పర్యటన అయితే చేయబోతున్నారు. ఓవైపు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు, మరోవైపు అటు మిత్రపక్ష సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు కూడా హాజరు కానున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పర్యటన వివరాలను కూడా అధికారులు అయితే వెల్లడించారు. ఇక కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఉదయం ఏదైతే ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు దామోదర్ రాజనరసింహతో పాటు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నట్టు వాకిటి శ్రీహరి తదితరులు అయితే పాల్గొన్నట్లయితే తెలుస్తుంది. అయితే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నాడు. మంత్రి పొంగులేటి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎన్నికల శ్రేణులకు కూడా సమాయత్తం అయితే చేయనున్నారు. అయితే పాలేరు నియోజకవర్గంలో దాదాపుగా 362 కోట్ల అభివృద్ధి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. వాటిలో ఇప్పటికే 180 కోట్ల దాటు జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల నూతన భవన ఏర్పాటు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే 45 కోట్లు నిర్మించినటువంటి మద్దులపల్లి నర్సింగ్ కళాశాల భవనాలను కూడా ప్రారంభిస్తారు. అలాగే మద్దులపల్లిలో దాదాపుగా 19 కోట్లతో చేసినటువంటి వ్యవసాయ మార్కెట్ ను కూడా ఆయన ప్రారంభిస్తారని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే అనంతరం దాదాపుగా మున్నేరు రిటర్నింగ్ వాళ్ళు వృధా జలాలకు సంబంధించి పాలేరు రిజర్వాయర్ కు అనుసంధానం చేసేటువంటి 9 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ అన్నిటికి కూడా అనంతరం మద్దులపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభను నిర్వహిస్తారు. ఇదంతా కూడా వర్చువల్ గా కూడా ఒకే చోట ఇవన్నీ కూడా ప్రారంభిస్తారని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ప్రచారానికి ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏదిలాపురం, మదిర, కల్లూరు, వైరా, సత్తపల్లి, ఇటు అక్షరాపేట, ఇల్లెందు, కొత్తగూడెం, ఇటు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. రేవంత్ రెడ్డి సభకు ఈ మున్సిపాలిటీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రితో పాటు అటు మంత్రులు కూడా హాజరవుతున్నారు. ఆ తర్వాత ఖమ్మంలో జరిగేటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో భోజన అనంతరం అటు ఖమ్మం ఎస్ఆర్ఎన్ బీజేఆర్ కళాశాల మైదానంలో జరిగేటువంటి సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు కూడా ఆయన హాజరై ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా అటు మేడారం వెళ్తారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఖమ్మం మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన సభకు మాత్రం ఆ సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ మాత్రం అధికారులతో కూడా ముచ్చరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత మాత్రం అటు మేడారం వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ కు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమంలో పాల్గొననున్నారు. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖాముఖితో పాటు ప్యానెల్ డిస్కషన్ జరపనున్నారు. ఏపీకి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలపై చర్చించనున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ కు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ దీపిక. ఏదైతే రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ లో జరగబోయేటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా అయితే గనక హాజరు కానున్నారు. ఏదైతే దేశ విదేశాలకి చెందినటువంటి పారిశ్రామిక దిగ్గజాలతోటి
సీఎం చంద్రబాబు నాయుడు సమావేశాలు నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. గత సంవత్సరంలో కూడా ఏదైతే ఇటు ఏపీకి ఉన్నటువంటి అపారమైనటువంటి వనరులపై కూడా ఇటు పారిశ్రామికవేత్తలకు అయితే కనుక వివరించడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఇటు ఏపీలో అనేక విధాలుగా కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా ఇటు గూగుల్ కి సంబంధించినటువంటి డేటా కావచ్చు, అదేవిధంగా ఇటు క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఇటువంటి అంశాలపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ముఖాముఖి భేటీలతో పాటు ప్యానల్ చర్చలకు సైతం కూడా ఇటు ఏపీ లాంచ్ వేదికగా అయితే కనుక నిలవనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏపీకి కొత్త పెట్టుబడుల పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక ఈ యొక్క వేదిక భాగంగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఇటు ఐబిఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలార్ మార్క్ సంస్థల సీఈఓలతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. అయితే తొలి రోజు చూసుకున్నట్లయితే కనుక 20 దేశాలకు చెందినటువంటి ఎన్ఆర్టీలతోటి తెలుగు డయాస్పొరా కార్యక్రమం అనేది నిర్వహించనున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా దాదాపు 36 కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అయితే పాల్గొనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇటు స్విట్జర్లాండ్, యుఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. తిరిగి ఈ నెల 23వ తేదీన అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు భారత్కి తిరిగి రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు ఏపీ పెట్టుబడులే లక్ష్యంగా అయితే కనుక ఈ యొక్క దావోస్ పర్యటన అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు వెంట కూడా ఇటు మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు సైతం కూడా వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి లాజిస్టిక్స్ అంశాలు కావచ్చు, అదేవిధంగా అంశాలు కావచ్చు, ఇటువంటి అన్ని కూడా వివరంగా అయితే కనుక ఈ యొక్క పారిశ్రామికవేత్తలతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎక్కడా లేని విధంగా కూడా ఇటు అమ్మోనియాకి ఇప్పటికే ఏదైతే ఏఎన్ సంస్థ వచ్చే సంవత్సరానికి అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక అమ్మోనియాని ఉత్పత్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు యొక్క పారిశ్రామికవేత్తలకు అయితే కనుక వివరించనున్నట్టు తెలుస్తా ఉంది. దీపిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. ఆదర్శ పాలకుడిగా శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచారని బలిజ సంఘం నాయకులు అన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులోని శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం విగ్రహానికి బలిజ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పిన గొప్ప నాయకుడని కొనియాడారు. కాపు సోదరులందరూ సమావేశమై శ్రీ కృష్ణదేవరాయ గారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు, విజయనగర సామ్రాజ్య స్థాపన, మన ప్రాంతంలో నిర్మించినటువంటి కప్పం చెరువు అనేక ప్రాంతాల వారికి నీటి వసతిని కల్పించినటువంటి మహానుభావుడు. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా ఈ కృష్ణదేవరాయలు గారి జయంతిని, వర్ధంతిని జరుపుకొని ఆయనకు జోహార్లు అర్పించేందుకు కాపు సోదరులందరం కూడా ఇక్కడ సమావేశమై దాన్ని సక్సెస్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కావాలని తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై స్పీకర్కు కావాలని ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు తానేంటో తెలుసని, వారికి తొందరలోనే బుద్ధి చెబుతానని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎలక్షన్ లో మా జనరల్కి వచ్చింది. జనరల్ అయినా పోటీ పడుతున్నాడు, బీసీ అయినా పోటీ పడితే నేనన్నా బీసీ ఎంపీటీసీ వస్తాయి చేద్దాం, జనరల్కి చేద్దాం అంటానంటే నేను కాదన్నా. కలిసిర్రు, వాళ్ళ పోటీ చేసుకుని నేను జనరల్ అయితే సపోర్ట్ చేస్తాను. బీసీ గెలిచిండ్రు, జనరల్ ఓడిపోయాడు. ఎలక్షన్ అయిపోయింది, కథం అయిపోయింది, ఎవరంతలో వాళ్ళు ఉన్నారు. మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటికి పోయి ఉప సర్పంచ్ ఒక 50 మంది ఇంటికి పోయి దర్వాజలు పెట్టినారు. వాళ్ళు అడవిలో నేర్చుకుంటూ నాకు ఫోన్ చేశారు, బాధపడుకుంటారు. ఇట్లా అయింది అట్లా అయింది అంటారంటే ఆ ఉప సర్పంచ్ బేగర్ రాజును వాళ్ళు నాకు తమ్ముడు వస్తాయి. వాళ్ళందరూ ఎవరు కాదు, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నా శిష్యులే. 40 ఏళ్ళ సంది నాయమడి ఉన్నోళ్ళే. నేను అన్ని రకాలుగా నాతో బాగుపడ్డాను కూడా ఉన్నారు. అందరికి అన్ని రకాలుగా చేస్తున్నారు. చిత్రం ఉంది ఇవాళ మీద స్పీకర్ కాంప్లైంట్ ఇచ్చి దాన్ని ఎమ్మడే ఎవరున్నారు అనేది ఒకసారి వాళ్ళను
ఆపరేషన్ చేసుకోవాలి. ఎవరు చెప్తే ఎవరు ప్రేరేపిస్తే అవుతుంది. ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది భగవంతుడు చేయాలి, వీళ్ళు తీస్తే కాదు. నేను మీ ద్వారా ఒకటే కోరుకుంటే ఏంటంటే మా ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి, అక్కడ ఏం జరిగింది, ఎవరేసంటాడు. ఒక 10 ఏళ్ల సంది రికార్డు తీయండి. సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారనే షాకుతో తలసాని శ్రీనివాస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తలసానికి రాజకీయ ప్రయోజనం పొందడం తప్ప మరొకటి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత విశాల్ అన్నారు. సికింద్రాబాద్ పేరు మార్పు అనే ప్రకటన గాని ఆలోచన గాని ప్రభుత్వం చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయినా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజకీయ లబ్ధి కోసం లేని బూచిని ఉన్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న తలసాని యాదవ్ సికింద్రాబాద్ జిల్లా కావాలని ఎందుకు అడగలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ రేవంత్ అన్న జిందాబాద్. మా ఎమ్మెల్యే గారికి తలసాని గారికి ఒకటి విషయం చెప్పదలుచుకున్నాము. సో దానికోసము మీటింగ్ పెట్టినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రడక్షన్కి ఏంటంటే, నేను సికింద్రాబాద్ ఫస్ట్ మేయర్ మా పెద్దనాన్న. సో చాలా మేము సికింద్రాబాద్ అంటే మాకు చాలా దగ్గర. మా సికింద్రాబాద్ డెవలప్మెంట్ ఇనిషియేట్ అయ్యింది మా ఫ్యామిలీ, చాలా దానికి చేసినాం ఫ్రీడమ్ ఫైట్ నుంచి. ఇవాళ మీరు చూస్తున్నట్లే బాధ ఏంటంటే, సికింద్రాబాద్ జనాలతో పీస్ ర్యాలీ అని చెప్పి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇక బిజినెస్ పీపుల్ని అందరినీ అక్యుములేట్ చేసి పీస్ ర్యాలీ అని చెప్పి ఇవాళ ఏదైతే మీటింగ్ చేద్దాము ర్యాలీ చేద్దాం అనుకున్నది అది చాలా రాంగ్ అండి. అది ఒక పార్టీ ప్రోగ్రామ్ అంటే పార్టీ ప్రోగ్రామ్ లెక్క చేస్తే బాగుండేది. ఎందుకంటే ఫ్లెక్స్లు, బీఆర్ఎస్ ఫ్లెక్స్లు, కేటీఆర్ స్లోగన్స్, తలసాని స్లోగన్స్ ఇవి కరెక్ట్ కాదు కదా. మీరు పబ్లిక్ జనాలకి ఏం చెప్తే పీస్ ర్యాలీ చాలా బాగుంది. పోలీస్ ఎందుకు ఆపిందంటే కూడా నాకు తెలిసి మీరు పీస్ ర్యాలీ కాదు, ఇది పొలిటికల్ ర్యాలీ, పొలిటికల్ మైలేజ్ తీసుకుందామని చెప్పేసి అన్నారు. స్పష్టంగా సీఎం గారు చెప్పినారు, నేమ్ చేంజెస్ అనేది ఎక్కడ నవ్వుకుంటూ చెప్పిన అర్థం అవుతుందో కాదలేదో, దానికి సంబంధించి ఎట్లా మాట్లాడుతారో తెలుస్తలేదు. నాకు కూడా నేను చూసిన తర్వాత నిజమే ఉండొచ్చు, ఇంత అనుభవం ఉన్న మాజీ మంత్రులకు తెలిసి ఉంటుందని చెప్పి నేను ఇంటర్నెట్ బాగా బ్రౌజ్ చేసి చూసిన. ఆయన ఏడ కూడా ఇక్కడ కూడా ఏం నాకు కనిపించలేదు, ఇదేమో చేంజెస్ అవుతున్నది అని చెప్పి. అలా ఆయనకి ఎట్లా అనిపిస్తుందో చేంజెస్ అయిన ఉంటే ఆయన కూడా ఒక క్లిప్ దీనికి ఆయన మీడియా రిలీజ్లో ఈ క్లిప్లో దాన్ని బట్టి చెప్తున్నా అని చెప్పి చెప్పాలని కోరుతున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కొలువుదీరిన శ్రీ భాగివి భద్రేశ్వర దేవాలయ దుకాణ సముదాయ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఎలాంటి నోటీసులు లేకుండా, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని, ఇది దేవాదాయ శాఖ నియమ నిబంధనలకు విరుద్ధమని, వెంటనే దుకాణాలను పద్ధతి ప్రకారం కేటాయించాలని పట్టణానికి చెందిన సమాజ పటేల్ ప్రవీణ్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వాదోపవాదనలు విన్న కోర్టు నేడు దుకాణాల నియమానుసారంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో దుకాణాలన్నీ మూతపడ్డాయి. వీరశైవ సమాజ సభ్యుడను ఎండోమెంట్ కింద పాతయి భద్రపగుడి పక్కల షాపింగ్ కాంప్లెక్స్ పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు నడుస్తున్నాయి. ఈ అక్రమ కట్టడాలకు ఒక్కదానికి విధంగా మున్సిపల్ పర్మిషన్ లేదు, ఎండోమెంట్ పర్మిషన్ లేదు. ఎండోమెంట్ పర్మిషన్ కూల్పడానికి కావాలి, కట్టడానికి కావాలి. మున్సిపల్ పర్మిషన్ ఈ విధంగా విత్ ప్లాన్తో కావాలి. అటువంటిది ఏది ఈ విధంగా లేకుండా అన్యాక్రాంతంగా దౌర్జన్యంగా లోపలున్న కిరాయిదారులు ఉండ్రి, పేదవారు ఉండ్రి, లోపల జంగమూలకు ఇండ్లు ఉండే వాళ్ళందరినీ ఖాళీ చేయించి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేసిండు. షాపింగ్ కాంప్లెక్స్లో అనుమతులు అయితే లేవు, దేనికి గిడంగా మీకు గిడంగా అనుమతులు లేవంటని చెప్పి మున్సిపల్లో ఆర్టీ యాక్ట్ ప్రకారం నాకు ఒకటి ఇచ్చిండ్రు కమిషనర్ గారు. అది గిడంగా మీకు నేను ప్రూవ్ ఇచ్చేస్తాను మీకు అందరికీ. ఏం స్కీమ్లో కట్టిండ్రు షాపింగ్ కాంప్లెక్స్? డిపాజిట్ స్కీమా, డోనర్ స్కీమా? డిపాజిట్ స్కీమ్లో కడితే అకౌంట్లు ఏడున్నాయి, ఎవరెవరికి రిసిప్ట్లు ఇచ్చిండ్రు, ఎంతెంత డిపాజిట్ చేసుకున్నారు. డోనర్ స్కీమ్ కాదు ఇది. యాజ్ ఎ రూల్ ప్రకారం నా దగ్గర ఎండోమెంట్ ఇచ్చింది ఈ విధంగా కాపీ ఉంది. మన డిపాజిట్ స్కీమ్ కిందనే ఇది చాలు చేసింది. ఎవరితో ఈ విధంగా ఒక చిన్న రిసిప్ట్లు ఈ విధంగా లేవు. ఏడికేంచి వచ్చినాయి పైసలు, ఎక్కడి నుంచి వచ్చినాయి కట్టడానికి? ఇంత భారీ ఎత్తున కడుతున్నారు కదా, డబ్బులు ఎవరు ఏడికేంచి వచ్చినాయి డబ్బులు? డిపాజిట్ స్కీమ్ కింద కడితే పబ్లిక్ నోటిఫికేషన్ వేయాలి, వేసి ఓపెన్ టెండర్ సిస్టమ్ ఉంటుంది డిపాజిట్ స్కీమ్ది. ఇది ఎవరి ఆస్తి కాదు, ఇది ఎండోమెంట్ ఆస్తి.
ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం రూల్ ప్రకారం ఖచ్చితంగా డిపాజిట్ స్కీమ్ లోపల ఓపెన్ టెండర్స్ వేసి ఇట్లా వాళ్ళ యాక్ట్ ఏముందో ఆ యాక్ట్ ప్రకారం చేసేయాలి. అది యాదాద్రి జిల్లా రాచపేట మండలం బేగంపేట గ్రామంలో పులి కలకలం రేపుతోంది. పొలాల వద్ద పులి అడుగులు ముద్రలు స్పష్టంగా కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రాంతాన్ని పరిశీలించి పులి నిజంగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే గ్రామంలో గస్తీ పెంచి ప్రజలకు తగిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యాదాద్రి జిల్లా రాచపేట మండలం బేగంపేట గ్రామంలో పులి కలకలం రేపుతోంది. పొలాల వద్ద పులి అడుగులు ముద్రలు స్పష్టంగా కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రాంతాన్ని పరిశీలించి పులి నిజంగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే గ్రామంలో గస్తీ పెంచి ప్రజలకు తగిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.